హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2023కి సంబంధించి స్పెషల్ కేటగిరీ అంటే ఏమిటి, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అనేవి ఎలా ఇస్తారు, ఏ సర్టిఫికేట్కి అయితే మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలాంటప్పుడే మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి అలాగే ఏపీఆర్జీఎస్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. స్పెషల్ కేటగిరీ అంటే ఎవరు స్పెషల్ కేటగిరీ కింద వస్తారంటే, మీ దగ్గర స్పోర్ట్స్కి సంబంధించి ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నా మీరు స్పెషల్ కేటగిరీ అవుతారు. అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటారు కదా, వీళ్ళు PH కేటగిరీ కింద వస్తారు. వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో వీళ్ళకి కూడా కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. సో అలాగే మనకి ఆర్మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి కూడా మనకి క్యాప్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ NCC కేటగిరీకి సంబంధించి కూడా మనకి స్పెషల్ కేటగిరీ కిందకే వస్తాయి. అంటే మీకు స్కూల్ లెవెల్లో ఏదైనా NCC సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో NCC కేటగిరీలో కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకి స్పెషల్ కేటగిరీ కింద వీళ్ళు వస్తారు. సో వీళ్ళకి కొన్ని సీట్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి జనరల్ కేటగిరీలో ఉన్న సీట్స్తో పాటు స్పెషల్ కేటగిరీలో ఉన్న సీట్స్ కూడా వీరు ఎలిజిబుల్ అవుతారు. సో అంటే వీళ్ళకి స్పెషల్ కేటగిరీలో జనరల్ కేటగిరీ కన్నా కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నా కూడా ఈ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల అయితే వీళ్ళకి సీట్స్ అనేవి ఇస్తారు. కాబట్టి మనకి హైయెస్ట్ మార్క్స్ ఇందులో ఎవరున్నారో చూసుకొని దాన్ని బట్టి అయితే మనకి స్పెషల్ కేటగిరీలో కూడా సర్టిఫికేట్స్ కూడా చూస్తారు. సో మన మార్క్స్తో పాటు మనకి ఇంటర్నేషనల్ మెడలిస్టా, లేదంటే ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఉందా, లేదంటే నేషనల్ మెడలిస్ట్ ఉందా, అలాగే నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ అనేది ఉందా, లేదంటే స్టేట్ లెవెల్ మెడలిస్టా, లేదంటే స్టేట్ లెవెల్ ఓన్లీ పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ మాత్రమే ఉందా, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ మెడలిస్టా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో మీ దగ్గర ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ అనేది వస్తుంది. లేదంటే ఇంటర్నేషనల్ ఎవరు లేరు అనుకోండి, స్పెషల్ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు, నేషనల్ మెడలిస్ట్ మీ దగ్గర ఎవరికైనా ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇంటర్నేషనల్ లేరు, నేషనల్ లేరు అనుకోండి, అలాంటప్పుడు స్టేట్ లెవెల్లో మెడలిస్ట్ చూస్తారు. సో స్టేట్ లెవెల్లో కూడా ఎవరు లేకపోతే అప్లై చేసిన వాళ్ళు ఈ 2024లో డిస్ట్రిక్ట్ లెవెల్ మెడలిస్ట్ కాదని చూస్తారు. లేదంటే మనకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ అయినా చూస్తారు. సో ఒకవేళ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, మీకన్నా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఎవరైనా ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ రాదు, వాళ్ళకి మెడలిస్ట్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ వస్తుంది. లేదంటే ఎవరు కూడా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ లేకపోతే అలాంటప్పుడు ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ అనేది చూస్తారు. ఇలా అయితే మనకి డివైడ్ చేసి ఇస్తారు. అదే మనకి దీనికి సంబంధించి ఏ గేమ్ అనే ఆప్షన్స్ కూడా అక్కడ ఉంటాయి మనం అప్లై చేసేటప్పుడు. అంటే ఏ గేమ్లో మనం ఈ మెడలిస్ట్ కానీ లేదంటే పార్టిసిపేట్ సర్టిఫికేట్ కానీ తీసుకున్నామో అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన క్యాప్ కేటగిరీకి కూడా మన పేరెంట్స్కి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ కూడా ఇస్తారు. అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే, ట్రిపుల్ ఐటీకి అప్లై చేసేటప్పుడే. అలాగే NCC కేటగిరీ, PH కేటగిరీ వీళ్ళు కూడా ఏ కేటగిరీకి సంబంధించి వస్తారని కూడా అక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు సీట్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఏవి ఉన్నా కూడా మీరు అప్లై చేయండి తప్పకుండా. ఎందుకంటే మీకు జనరల్ కేటగిరీలో సీట్ రాకపోయినా స్పెషల్ కేటగిరీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మీరు NCC కేటగిరీ అయినా, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ అయినా, అలాగే PH కేటగిరీ అయినా, నెక్స్ట్ క్యాప్ కేటగిరీ అయినా, సో ఏ కేటగిరీ అయినా కూడా మీరు స్పెషల్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. అంటే మనకి ఒకేసారి అప్లై చేస్తాము జనరల్ కేటగిరీకి. సో అందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అనేవి ఏవి ఉన్నాయో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే జనరల్ కేటగిరీ అని చెప్పి స్పెషల్ కేటగిరీ నో అనే ఆప్షన్ క్లిక్ చేసేయడమే. సో మీరు సపరేట్గా ఇంకొక అప్లికేషన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకి వాళ్ళు మెరిట్ లిస్ట్ రెడీ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ కూడా చూసుకొని వాళ్ళు ఎవరి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది చూసుకొని అయితే వాళ్ళ సీట్స్ అనేవి మనకి ఇవ్వడానికి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి జనరల్ కేటగిరీ కన్నా ముందే కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. అంటే మెరిట్ లిస్ట్ రాకముందే మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అంటే ట్రిపుల్ ఐటీ రిజల్ట్ రాకముందే.
సో మీకు ముందు ఎందుకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుందంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటారు. సో ఆ డాక్యుమెంట్స్ సరైనవా కాదని చెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్లో మన నేమ్ అనేది ఇస్తారు. కాబట్టి అందరితో పాటు మీకు కౌన్సిలింగ్ కాకుండా మీకు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత IIIT మెరిట్ లిస్ట్ రాకముందే సో మీకు ముందుగా కౌన్సిలింగ్ అయితే పెడతారు. అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అంటే మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు చెక్ చేసుకొని తర్వాత మెరిట్ లిస్ట్లో మీ నేము వాళ్ళు ఒకవేళ మీకు అర్హత ఉంటే మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో పెడతారు. సో అప్పుడు అనేది మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి సీట్స్ ఫిల్ చేస్తారు. స్పెషల్ కేటగిరీలో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకపోతే మీరు జనరల్ కేటగిరీ కింద వస్తారు. మీ దగ్గర 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఉంటే సో ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉంటే 24 యాడ్ చేసి మీకు జనరల్ కేటగిరీలో సీట్ వస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అదే స్పెషల్ కేటగిరీలో కూడా మరి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనే డౌట్ కూడా మీకైతే ఉంటుంది కదా. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్కూల్ అయితే 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. యాడ్ చేశాకే మన మార్క్స్ అలాగే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్ అన్నీ కూడా చెక్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్లో అయితే నేమ్ ఇస్తారు. నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీ లిస్ట్ కూడా జనరల్ కేటగిరీ లిస్ట్తో మనకి వచ్చేస్తాయంటే అన్నీ కూడా రావండి. ఇంతకు ముందు కూడా మనకి 2 years ఏమేమి వచ్చాయంటే జనరల్ కేటగిరీతో క్యాప్ కేటగిరీ అలాగే PH కేటగిరీకి సంబంధించి లిస్ట్ అయితే వచ్చింది, కానీ స్పోర్ట్స్ కేటగిరీ అలాగే NCC కేటగిరీకి సంబంధించి లిస్ట్ అయితే అందరి లిస్టుతో పాటు రాలేదు. వీళ్ళకి కొంచెం లేట్ అయింది, సెకండ్ కౌన్సిలింగ్ టైంలో అయితే వచ్చింది. సో ఈ 2 కేటగిరీస్కి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. సో స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి అలాగే NCC కేటగిరీకి సంబంధించి NCC డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అనేవి పంపిస్తారు. వాళ్ళు వెరిఫై చేసి ఎవరి డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయనే మళ్ళీ RGUKT వాళ్ళకి వాళ్ళు లిస్ట్ అనేది పంపిస్తారు. ఆ లిస్ట్ చూసి వీళ్ళు మార్క్స్ కూడా చూసుకొని సో ఎవరికి సీట్ ఇవ్వాలని డిసైడ్ చేసి మనకి లిస్ట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. సో స్పెషల్ కేటగిరీలో ఈ 2 కేటగిరీస్ మాత్రం అందరితో పాటు రిజల్ట్స్ రావు, మీకు కొంచెం అయితే లేట్ అవుతుంది. అది ఎంత లేట్ అంటే సో ఒక 10 days అవ్వచ్చు, అంటే 20 days అవ్వచ్చు, లేదంటే సెకండ్ కౌన్సిలింగ్లో రావచ్చు, లేదంటే థర్డ్ కౌన్సిలింగ్లో కూడా మనకి రావచ్చు. అంత లేట్ అయితే అవుతుంది. సో లాస్ట్ ఇయర్ మనకి సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది, అంతకు ముందు ఇయర్ అయితే థర్డ్ కౌన్సిలింగ్లో అయితే మనకి లిస్ట్ అనేది వచ్చింది. సో మరి ఈ ఇయర్ మాత్రం మనకి ఫస్ట్ కౌన్సిలింగ్తో కూడా రాదు. మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్లో అయితే ఈ 2 కేటగిరీస్కి సంబంధించి లిస్ట్ అనేది వస్తుంది. సో మిగతా లిస్ట్ అంతా కూడా ఒకేసారి వస్తుంది. మనకి ఈ IIITకి సంబంధించి నోటిఫికేషన్ అనేది May 1st వీక్లో రిలీజ్ చేస్తామన్నారు. సో అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను షేర్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా వీడియో అయితే చేస్తాను. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, వచ్చిన తర్వాత మీరు అప్లై చేయండి. అలాగే IIITకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు, నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.